హాయ్ మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 5 మోడల్ క్వశ్చన్స్ని మీతో నేను డిస్కస్ చేస్తున్నాను మై డియర్ టీచర్స్. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి మన యాప్లో టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించి, అంటే ఇటు డిఎస్ అయినా టెట్ అయినా ఎస్జిటి సిలబస్ మట్టుకు ఒకటే కాబట్టి 3 నుంచి 10వ తరగతి వరకు అకాడమిక్ బుక్స్ని లైన్ టు లైన్ చదువుతూ క్లాసెస్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి ప్రీవియస్గా మనం షూట్ చేసినటువంటి అన్ని వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. మరియు డిజిటల్ వర్షన్లో కూడా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్క చాప్టరు ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాము. అది తెలంగాణ కావచ్చు మరియు ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ. సో ఓకే మై డియర్ టీచర్స్, మరి అందులో భాగంగా మొదటి ప్రశ్న. సో మై డియర్ టీచర్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఇద్దరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. సో ఒకసారి చూడండి సార్. క్వశ్చన్ ఏంటంటే, కొంత సొమ్ము సంవత్సరానికి 5% చొప్పున సాధారణ వడ్డీతో 4 సంవత్సరాలలో రూపాయలు 504 రూపాయలుగా మొత్తంగా అయితే, అదే సొమ్ము 10% చొప్పున సాధారణ వడ్డీతో 2 సంవత్సరాలన్నర, అంటే 2.1/2 సంవత్సరాల్లో అయ్యేటటువంటి మొత్తం ఎంత అంటున్నాడు. సో ఇవాళ టైం స్టార్ట్ అమ్మ. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైనా అంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఒకసారి చదువుకోండి. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఒకసారి తెలుగు మీడియంలో ఒకసారి చూసుకోండి క్వశ్చన్. దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ పెట్టే చేతం చేయండి, ఓకేనా. సో జాగ్రత్తగా చదవండి క్వశ్చన్ని, తన యొక్క ఆన్సర్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. సో 10 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, రైట్, 3, 2, 1. సో ఓకే మై డియర్ టీచర్స్, టైమ్స్ అప్ అండి. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుంటే చూడండి ఒకసారి ఏమంటున్నాడు. సో కొంత సొమ్ము సంవత్సరానికి 5% చొప్పున సాధారణ వడ్డీతో 4 సంవత్సరాలలో అయ్యేటటువంటి మొత్తం 504 రూపాయలు అంటున్నాడు సార్. అంటే సాధారణ వడ్డీ గురించి మాట్లాడాడు కాబట్టి, సో ప్రతి సంవత్సరం వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. సో ఒక సంవత్సరం 100 రూపాయలు వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ 100 రూపాయలే వస్తుంది. ఎస్, దీన్ని ఆధారంగా చేసుకుంటే సంవత్సరానికి 5% చొప్పున 4 సంవత్సరాలకు అంటే 20% అవుతుంది. ఎలా మారింది? అది మొత్తముగా మారింది కాబట్టి మనం మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. ప్రిన్సిపల్ అసలు ఎల్లప్పుడూ కూడా 100%గా పరిగణించుకోవాలి మై డియర్ టీచర్. అసలు ఎల్లప్పుడు కూడా 100%గా తీసుకుంటాము. ఇంట్రెస్ట్ 4 సంవత్సరాలకు 20% వచ్చింది కాబట్టి 2 కలిపితే 120% అనేది 504 రూపాయలకు సమానం అండి. ఇక్కడ ఎటువంటి PTR/100s అటువంటి ఫార్ములాస్ అన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు మిత్రులారా. క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి, లాజికల్గా ఆలోచించాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి 120%కి 504 రూపాయలు అవుతుంది. అయితే అదే సొమ్ము 10% చొప్పున సాధారణ వడ్డీతో 2 సంవత్సరాలకు అంటున్నాడు. అంటే 10% చొప్పున అంటే మనం ఇంతకు ముందు క్లాసెస్లో మీకు చెప్పాము, ఓకేనా. ఏంటి, శాతము కాలం ఇచ్చినప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తేనే మనకు టోటల్గా వాటి ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుందని. సో ఇక్కడ 10% అంటే 2 ఇయర్స్కి, ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, ఆ తర్వాత హాఫ్ ఇయర్ కాబట్టి ప్లస్ 5%. సో టోటల్గా 25%. అయ్యే మొత్తం అడిగాడు కాబట్టి 100 + 25 125కి ఎంత ఆన్సర్ అనేది కావాలి సార్. 125కి ఎంత. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒకసారి గమనించండి, ఒకసారి ఆన్సర్ చేయకుండా. సో 120% 504 అయితే 125% అనేది 500 కంటే అబవ్ ఉండాలి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే క్యాన్సిల్ అండి. ఆ 2 ఆప్షన్స్ అసలే కావు. మిగిలిన ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆన్సర్ అయితే ఉంది. సరే చూద్దాం, చేసి చూద్దాం. అంటే 120%కి 504 అయితే 125%కి ఎంత అంటున్నాడు సార్. 125/120 × 504 చేస్తాం. ఇక్కడ 5తో క్యాన్సిల్ అవుతాయి చూడండి అమ్మా ఇవి 2 కూడా. సో 5తో క్యాన్సిల్ చేస్తే మనకు 5 2 జా 10, 5 5 జా. ఇక్కడ 5 2 జా 10, 5 4 జా 24లో వచ్చింది. మళ్ళీ మనకు ఇవి 4తో క్యాన్సిల్ అవుతాయి చూడండి. 4 6 జా 24, ఇక్కడ 4 1 జా 4, ఇక్కడ ఏం మిగిలింది సార్ 1 0, అంటే 4 2 జా
8 4 6 జా 24. మళ్ళీ ఇది 6 1 పోతుంది కాబట్టి 6 1 జా 6 2 జా 12 6 1 జా 6 21 into 25 21 5 జా 105. సో లాస్ట్ 5 ఉండే ఆప్షన్ ఏది? థర్డ్ ఆప్షన్. డైరెక్ట్గా చేయొచ్చు, మీరు ఇంటూ చేసినా 525 వస్తుంది. ఓకేనా మై డియర్ టీచర్స్? సో ఈ రకంగా దీని యొక్క సొల్యూషన్ చేస్తాం. సార్ చెప్పడానికి మనం ఇంత టైం పట్టింది, కానీ వన్స్ ఒకసారి మీరు ఈ ప్రాబ్లమ్ని ఈ ప్రాక్టీస్ చేసుకుంటే ఈ కంటెంట్ మీకు బలపడ్డ తర్వాత మీ మైండ్లోనే ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం స్పీడప్ అవుతుంది సార్. ఇదంతా రాయాల్సినటువంటి అవసరం ఉండదు. డైరెక్ట్గా అప్పుడు ఎలా చేస్తాం సార్ అంటే 5 4 జా 20 అంటే 120% అని డైరెక్ట్గా ఈ స్టెప్పే రాసుకుంటాం. ఇదంతా రాయాల్సిన అవసరం ఉండదు మనకు. సో ఆ విషయం మీరు గమనిస్తూ, సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్ ఏమంటున్నాడు సార్ అంటే, నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్స్ ఇక్కడ చూడండి అమ్మా. చూడండి, 2 నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా 34 మీటర్లు మరియు 10 మీటర్లు అయినా ఆ స్తంభాల అడుగు మధ్య దూరము 32 మీటర్లు అయినా వాటి పై భాగాల మధ్య దూరం ఎంత అంటున్నాడు మై డియర్ టీచర్స్. సో చాలా జాగ్రత్తగా వినాలి. ఇది తెలంగాణ టెట్ 2022లో వచ్చినటువంటి ప్రశ్న అండి. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయండి. సో చాలా జాగ్రత్తగా చదవాలి, ఇంగ్లీష్లో కూడా ఉంది సార్. ఓకే, సో లాస్ట్ 7 seconds. రైట్. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయాలి సార్. ఈ 30 seconds అయ్యేలోపు అలాగే ఆగకండి, మీరు ప్రయత్నం చేయండి పెన్ను పేపర్తో. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుంటే, సో మై డియర్ టీచర్ ఇక్కడ ఏమంటున్నాడంటే 2 నిలువు స్తంభాలు ద హైట్ ఆఫ్ 2 వర్టికల్ పోల్స్ ఆర్ అంటున్నాడు. సో వర్టికల్ పోల్స్ 34 meters అండ్ 10 meters ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తాను సార్ అంటే, ఒక పోల్ వచ్చేసి 34 meters ఉంది అనుకుందాం ఇక్కడ నుంచి సార్. ఇక్కడ నుంచి ఇంకో పోల్ వచ్చేసి మనకు 10 meters ఉంది సార్, 10 meters ఉంది. ఇదేమో 10 meters, ఇక్కడ కొంచెం ఇంకా కొంచెం హైట్లోకి రాదు. ఇది వచ్చేసి మనకు 34 meters ఉంది అనుకుందాం, 34 meters. ఓకే, అయితే ఆ స్తంభాల అడుగు మధ్య దూరం ఈ అడుగు భాగాల మధ్య ఉన్నటువంటి దూరం ఎంత సార్ అంటే 32 meters ఉంది సార్, 32 meters ఉంది. అయితే వాటి పై భాగాల మధ్య దూరం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పై భాగాల మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అని అడిగాడు సార్ క్వశ్చన్. సార్ నేను ఒకసారి బాగా ఆలోచించండి, ఈ ప్రశ్నను అసలు పెన్ను పేపర్ చేయకుండా చేయొచ్చు సార్. చాలా సులభం అండి. ఎందుకంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, అడుగు భాగాల మధ్య దూరము 32 మీటర్లు అయినప్పుడు ఈ పైన ఉన్నటువంటి టాప్ కంపల్సరీగా ఇది 10 మీటర్లు ఉంది, ఇది 34 మీటర్లు ఉంటుంటే ఈ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందా లేదమ్మా? ఎస్, ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కువ ఉన్నటువంటిది 40 meters. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా. సులభంగా చెప్పొచ్చు. లేకపోతే సార్ మాకు సొల్యూషన్ వైపు చెప్పండి సార్ అంటే, ఒకసారి చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సార్ అంటే, ఇదంతా కూడా మనకు 34 అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో ఇలా మనం రాసుకుంటాను. అప్పుడు ఇదేమవుతుంది సార్ అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 మీటర్లు అవుతుంది సార్, 10 మీటర్లు అవుతుంది. అప్పుడు పైకి ఇది ఎంత అవుతుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి ఎంత అవుతుంది? ఇది 10 అయినప్పుడు ఇది 24 అవుతుంది. ఎందుకు? ఇది మొత్తం అక్కడి నుంచి ఇక్కడ కలిపి 34 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఎందుకు? దీని ఆధారంగా చేసుకున్నాను, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు దీని ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? ఇది 32 అవుతుంది, 32 అవుతుంది. చూడండి, ఇది 32 అయింది, ఇది 24 అయింది. మనకి ఇక్కడ 90 degrees ఫామ్ అయింది. మనకు కావాల్సింది ఈ లెంత్. అప్పుడు ఏం చేస్తాం? పైథాగరస్ త్రికాల ఆధారంగా ఈ రెండింటి యొక్క వర్గాల మొత్తం అనేది ఈ కర్ణం మీది వర్గానికి సమానము. సరే, ఇది ఒకసారి ఎక్స్ అనుకుందాం. ప్రొసీజర్ వెళ్తున్నా నేను, అంత దూరం వెళ్ళకుండా ఇంకో పార్ట్ ఒకసారి ఏం చేస్తే, ఈ త్రిభుజంలో ఉన్నటువంటి చిన్న భుజము 3 యొక్క గుణిజమా చూసుకోవాలి, 3 యొక్క గుణిజమా లేదా చూసుకోవాలి. మనకు 3 4 5 అనేది ప్రాథమిక పైథాగరస్ త్రికాలు. వాటిని గమనిస్తే ఇది 3 8 వస్తుంది, ఇది 4 8 వస్తుంది. 3 చిన్నది, 4 మధ్యలోది, 3 ఎమ్ములు 12 24, 4 8 32. అలా అన్నప్పుడు 5 8 40. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. సార్ నాకు ఇంకా డౌట్గా ఉంది అంటే
చేయండి. 24 హోల్ స్క్వేర్ 32 హోల్ స్క్వేర్ చేసుకోండి. 24 హోల్ స్క్వేర్ చేస్తే 576 వస్తుంది. 32 హోల్ స్క్వేర్ చేస్తే 1024 వస్తుంది సార్. మొత్తం కలిపితే మీకు 1600 వస్తుంది. మరి 1600 యొక్క వర్గమూలం ఎంత సార్? 1600 యొక్క వర్గమూలం 40. మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. చూడండి, ఎన్ని కోణాలుగా మనం ఆలోచింప చేస్తే అన్ని రకాలుగా మనం సొల్యూషన్ పెట్టే ప్రయత్నం ఉంటుంది. ఓకేనా మై డియర్ టీచర్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ ప్రశ్న చూడండి, మీ అందరికీ చాలా సులభమైనటువంటి బిట్టే. సో మీరు చేయగలుగుతారు. ఒకసారి క్వశ్చన్ చూస్తారు. 8405 8405 అంకెలను ఉపయోగిస్తూ అంకెలు పునరావృతము కాకుండా రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. సో హౌ మెనీ 4-digit numbers కెన్ బి రిటర్న్ యూజింగ్ ద డిజిట్స్ 8, 4, 0, 5 వితౌట్ రిపీటింగ్ ద డిజిట్స్. సో డిజిట్స్ అనేవి రిపీటింగ్ కాకుండా సో ఎన్ని సంఖ్యల్ని రాయొచ్చు అనేటటువంటిది మీరు ఒకసారి చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఆప్షన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మై డియర్ టీచర్స్. సో ఇలా మనం ప్రతిరోజు కూడా కొన్ని టాపిక్స్ చెప్తాం. ఏదో ఒక రోజు మన యూట్యూబ్లో కొంచెం మిస్ కావచ్చు. సో ఖచ్చితంగా అయితే మీకు 5 నుంచి 10 ప్రశ్నలు మీకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. అదేవిధంగా మన క్లాసెస్ కానీ మన ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ విధానం కానీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో టైం అప్ అయిపోయిందండి. టైమ్స్ అప్ అయిపోయింది. రైట్, ఇప్పుడు చూద్దాం సార్. ఇలాంటి ప్రశ్నను ఫ్యాక్టోరియల్ మెథడ్ అన్నట్టు చేస్తారు సార్. అలాంటివి వద్దు సార్. డైరెక్ట్గా నేను ఏమంటున్నానంటే, అడిగిన ప్రశ్నలో ఎన్ని అంకెల సంఖ్య అన్నాడు, 4 అంకెల సంఖ్య అన్నాడు, 4 digit నెంబర్ అన్నాడు. చూడండి, 4 digit నెంబర్ అన్నాడు కాబట్టి 4 బాక్సెస్ రాసుకోండి సింపుల్గా, 4 lines ఇలా. సో అందులో పునరావృతం కాకుండా రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్ అంటున్నాడు. పునరావృతం కాకుండా అంటే వాడిన సంఖ్య మళ్ళీ వాడకూడదు. సో 8, 4, 0, 5 సార్. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుంటే చూడండి, ఇది 1 ప్లస్, ఇది 10, ఇది 100, ఇది 1000 సార్, ఇది 1000. సో ఖచ్చితంగా మనకు 1000 స్థానం ఇది చాలా ఇంపార్టెంట్, 4 అంకెల సంఖ్య కాబట్టి. ఈ 4 అంకెల సంఖ్య స్థానంలో ఏ నెంబర్స్ని ఇక్కడ రాయొచ్చు? 8 రాయొచ్చు, 4 రాయొచ్చు, లేదా 5 రాయొచ్చు. ఈ మూడింటిని తప్ప ఏ సంఖ్యను కూడా ఇక్కడ రాయడానికి అవకాశం లేదు ఇక్కడ ఇచ్చినటువంటి అంకెలలో. 0ని ఇక్కడ రాస్తే 3 అంకెల సంఖ్య అవుతుంది. సో కాబట్టి 1, 2, 3 కాబట్టి ఇక్కడ 3 ఛాన్సెస్ ఈజ్ దేర్, 3 అవకాశాలు ఉన్నాయి అని అవకాశాల సంఖ్య రాసుకోవాలి. ఇప్పుడు రిపిటేషన్ అలో లేదు కాబట్టి ఉదాహరణకు నేను 8 రాశాను అనుకుంటే 8 క్లోజ్ అండి. 8 మళ్ళీ వాడడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏమేమి మిగిలాయి? 4, 0, 5 మిగిలింది. ఇక్కడ మీరు 0ని రాసుకోవచ్చా? ఎస్ రాసుకోవచ్చు అండి. ఇక్కడ 0ని రాసుకోవచ్చు, 4ని రాసుకోవచ్చు, 5ను రాసుకోవచ్చు సార్. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు 3 అవకాశాలు ఉంటాయండి. సో మళ్ళీ మీకు 3 అవకాశాలు ఉన్నాయి ఇంటూ. తర్వాత ఉదాహరణకి ఇక్కడ 4 రాసామనుకోండి, 4 రాసాం, అప్పుడు మిగిలిన 0, 5 ఇక్కడ 0 రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద స్థానంలో 0 ఒకటే ఉండకూడదు కానీ తర్వాత ఉండొచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ 2 అవకాశాలు సార్, ఇక్కడ 2 అవకాశాలు. రైట్. ఆ తర్వాత చివరికి ఉన్నటువంటిది ఒకవేళ 0ను కనుక ఉపయోగించుకుంటే చివరికి ఉన్నది 1 అంకె, అది 1 అవకాశం కాబట్టి 1 అవకాశం కిందకి రాసుకుంటాం. అప్పుడు మొత్తం ఇంటూ చేయండి. సో 3 3 9, 9 2 18, 18 18. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఓకే. సో 18 digits, 18 numbers. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ ఏంటమ్మా అంటే, ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఒకదానికొకటి లంబాలుగా ఉంటాయి. అవి వరుసగా 5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు టైం స్టార్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో 2 sides ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో రైట్ ట్రయాంగిల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 భుజాలు ఒకదానికొకటి లంబాలంట, పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. దే ఆర్ 5 centimeters and 12 centimeters respectively. So what is the perimeter of the given triangle? So this is question. So మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మై డియర్ టీచర్స్. as 2, 1 and 0 టైమ్స్ అప్ అండి. ఒకసారి చూద్దాం.
మై డియర్ టీచర్స్, ఫస్ట్ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటాను. ఒక లంబకోణ త్రిభుజాన్ని నేను డ్రా చేసుకుంటున్నాను. ఎస్, ఈ లంబకోణ త్రిభుజం ఉందనుకుందాం ఉదాహరణకు. ఓకే, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ 90 degrees అండి. ఒకటేమో 5 సెంటీమీటర్ల భుజాన్ని కలిగి ఉంది, ఇంకోటేమో 12 సెంటీమీటర్ల భుజాన్ని కలిగి ఉంది. ఈ లంబకోణ త్రిభుజంలో ఇది 5, ఇది 12 సెంటీమీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాడు. సార్, చుట్టుకొలత కావాలంటే మరి తెలియని భుజం ఒకటి ఉంది కదా, ఈ భుజం కూడా కావాలి కదా. కాబట్టి ఈ భుజం ఎంత సార్ అంటే మనం క్లియర్గా చెప్పొచ్చు, ఈ భుజం పొడవు 13 సెంటీమీటర్లు సార్. చూడకుండా చేయకుండా ఎలా చెప్పగలుగుతున్నాము సార్ అంటే పైథాగరస్ త్రికాల ఆధారంగా చెప్తామంటే. సో మై డియర్ టీచర్, అందుకే పైథాగరస్ త్రికాలు చాలా ముఖ్యమైనటువంటివి. 3, 4, 5 అండ్ అదేవిధంగా 5, 12, 13. ఇది ఒక పైథాగరస్ త్రికం. ఇంకా చాలా ఉన్నాయి, వాటికి సంబంధించింది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ తర్వాత మన యాప్లో కానీ మీకు అందిస్తాను. సో దీని ఆధారంగా చేస్తే 12 + 5 17, 17 + 13 30. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. దట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ రైట్ యాంగులర్ ట్రయాంగిల్. ఓకే మై డియర్ టీచర్స్, దిస్ ఈస్ అవర్ లాస్ట్ క్వశ్చన్. మనం క్వశ్చన్ని 37 వరుస సంఖ్యల యొక్క సగటు 78 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. మీ టైం స్టార్ట్ అయింది, ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్లో చూస్తే ద యావరేజ్ ఆఫ్ 37 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 78. ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. సో ఒకసారి అందులో ఉన్నటువంటి గరిష్ట సంఖ్య అడిగారు. ఇలాంటి బిట్టు 2017 తెలంగాణ టెట్లో కూడా అడగడం జరిగింది సరి సంఖ్యల్లో భాగంగా. మరి ఒకసారి చూడండి, దీంట్లో మోడల్స్ ఉంటాయండి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ 7 seconds. సో 5 4 3 2 1 మై డియర్ టీచర్స్, ఒకసారి చూడండి. సో ఈ ప్రశ్న యొక్క సమాధానం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో నేను స్టార్ట్ చేస్తాను. ఉదాహరణకు మన దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయనుకుందాం. ఉదాహరణకు 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఈ 5 సంఖ్యలు ఉన్నాయి. వీటి యొక్క సగటు ఎంత సార్ అంటే సాధారణంగా మనం కలుపుతాం. సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై 5 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత అవుతుంది సార్ అంటే ఇప్పుడు చూడండి, ఈ 2 కలిపితే 10, ఇది ఒక 15. 15 + 7 22, 22 + 8 30. 30/5 రాస్తే ఏమవుతుంది, 5 × 5 5 6 ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఇగో మిడిల్ నెంబర్ వస్తుంది మై డియర్ టీచర్స్, మిడిల్ నెంబరే వస్తుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుంటే ఈ మిడిల్ నెంబర్ ఇలాంటి సందర్భంలో మనకు ఇచ్చినటువంటి సంఖ్యలు 1 2 3 4 5 అంటే 5 అంటే బేసి నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేవి బేసి సంఖ్యల సంఖ్య, ఇచ్చినటువంటి రాశుల సంఖ్య అనేది బేసి సంఖ్య అయినప్పుడు వాటిలో సరిగ్గా మిడిల్గా ఉండి అటుపక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమానంగా పంచుతూ రైట్ హ్యాండ్ సైడ్ సమానంగా డివైడ్ చేసేటటువంటి నెంబరే మనకు యావరేజ్ అవుతుంది సార్ ఈ కాన్సెప్ట్లో. ఎప్పుడు వరుస సంఖ్యలో అనేటటువంటి సందర్భంలో దీని గురించి డెప్త్గా మనం యాప్లో మాట్లాడుకుంటాం సార్. అయితే దీని ఆధారంగానే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను సార్ అంటే మనకి ఇచ్చినటువంటి 37 సంఖ్యలు అంటున్నాడు. సో 37 సంఖ్యలు అంటున్నాడు. సో 37 సంఖ్యల్ని కనుక మనం కరెక్ట్గా డివైడ్ చేస్తే 37లో 1 తక్కువ చేయండి 36. 36 కంటే ముందున్నది ఇక్కడ ఒక 18 సంఖ్యలు, ఇక్కడ ఒక 18 సంఖ్యలు. ఓకేనా, 18 సంఖ్యలు ఇక్కడ, 18 సంఖ్యలు ఇక్కడ. మిడిల్లో ఉన్నటువంటి 19వ నెంబర్ ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ నుంచి 19వ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ మిడిల్లో ఉన్నటువంటి నెంబరే మనకు యావరేజ్. ఆ యావరేజే మనకి ఏమంటున్నాడు 78 అంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి వరుసగా 18 సంఖ్యలు ఉంటాయి, ఇక్కడ మిడిల్ నెంబర్ యావరేజ్, మళ్ళీ ఇక్కడ 18 సంఖ్యలు ఉంటాయి. ఇదే నెంబరు మనకు యావరేజ్ అనమాట. దీన్ని ఆధారంగా చేసుకొని అందులో గరిష్ట ఎంత అంటున్నాడు అంటే ఇవి వరుస సంఖ్యలు అన్నాడు, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అన్నాడు. ఒకవేళ అలా అంటే దాని మెథడ్ ఇలాగుంటుంది. సో ఇక్కడ ఈ 78కి ఆ తర్వాత ఉండే వరుస సంఖ్యలు ఏమవుతాయి, ఒక్కొక్క దానికి ఒకటొకటి పెరుగుకుంటూ పోతాయి. 78 ఉంటే 79, 80, 81, 82 అంటే పక్కన ఒకటొకటి పెరుగుతూ పోతాయి. కాబట్టి ఆ పెరిగిన మొత్తం ఎంత 18 అవుతాయి. అది కలిపేసేయండి చాలు. సో 96th నెంబర్. గరిష్ట సంఖ్య ఎంత సార్ అంటే 96. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్. సో ఇలా మన కాన్సెప్ట్ చెప్తాం. మీకు కనుక మన క్లాసెస్ నచ్చితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ మిత్రులకు మన యాప్ గురించి తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హ్యావ్ ఎ నైస్ డే.